చింతలపూడి మండలం చింతంపల్లి గ్రామంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ నిర్వహించారు. ఆయనతో పాటు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుష్మిత రామ్నాథన్, చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, ఎస్ఐ సతీష్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. చింతంపల్లి గ్రామంలో ఎస్పీ పర్యటించిన అధికారులు గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని వినతులు స్వీకరించారు. పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. యువతకు వాలీబాల్ పోటీలు, మహిళలకు వివిధ రకాల ఆటలు నిర్వహించారు. గ్రామాల్లో యువత సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల పోటీల్లో భాగస్వాములు కావాలని సూచించారు. అసాంఘిక కార్యక్రమాలకు యువత దూరంగా ఉండాలని ఎస్పీ తెలిపారు. ప్రజలకు పోలీస్ శాఖ నిరంతరం అందుబాటులో ఉంటుందని, సమస్య ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, ప్రజలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. అట్లాంటివి చేయకూడదు. ఊరికే డబ్బులు రావు. ఈ సైబర్ క్రైమ్ అని చెప్పి మనకి ఈ స్మార్ట్ ఫోన్లో అన్ని డబ్బులు కొట్టేస్తుంటారు. అట్లాంటివి బారిన పడకూడదు. మీరు అట్లా ఎవరిదైనా డబ్బులు పోయినాయనుకో ఏం చేయాలా? ఎట్లా ఇస్తారు కంప్లైంట్? బస్ ఎక్కి చింతలపూడి దాకా రావాలా? బస్ ఎక్కి చింతలపూడి దాకా ఎందుకు? ఆ నెంబర్లు ఎందుకు పెట్టారు? క్రైమ్ అయ్యి మన అకౌంట్లో డబ్బులన్నీ పోతే అప్పుడు 1930కి ఫోన్ చేయాలి. అదే మీ ఊర్లో గొడవ జరిగింది, లేకపోతే ఇంకో ఇబ్బంది జరిగింది, అప్పుడు ఏ నెంబర్కి ఫోన్ చేస్తారు? ఎవరు చెప్పండి గట్టిగా. 112. వెరీ గుడ్. అట్లా 112 ఫోన్ చేసి ఫలానా మా ఊర్లో గొడవ జరిగింది, వెంటనే పోలీసు రమ్మంటే ఇమీడియట్గా పోలీసు వస్తారు. మీ ఊర్లో గొడవలు లేవు కదా, అట్లానే ఉంటారా? ఊర్లో ఎవరైనా గొడవ పెడితే ఏం చేయాలా? 112 ఫోన్ చేసి, సార్ ఫలానా వాడు ఊర్లో అనవసరం గొడవ పెడుతున్నాడు, మా ఊరు మంచి ఊరు, ఈ ఎలాంటి గొడవలు లేకుండా వచ్చి చూడండి అంటే ఎస్ఐ గారు వస్తారు. సరేనా? ఇలాగే ఆటలాడుతూ నాకు మళ్ళీ చింతంపల్లి నుంచి ఒక ఎస్పీ, ఒక కలెక్టరు, ఒక డాక్టరు, 4-5 టీచర్లు కనపడాలి. కనపడతారా? మళ్ళీ నేను ముసలోడయ్యాక వస్తాను ఈ ఊరికి. అప్పుడు వస్తే మీరు నాకు జ్వరానికి మందులు ఇవ్వాలా? డబ్బు అడుగుతారా అప్పుడు? సరే, డబ్బు కావాలంటే ఇస్తాం, కానీ మీరు డాక్టర్ అవ్వాలా? ఓకే ఓకే. ఇంకా గేమ్స్ పెడతారు మీరు, మీకు సిఐ గారు, ఎస్ఐ గారు, వాళ్ళు చాలా కష్టపడి మీకు ఇక్కడ కూర్చొని ఏఎస్పీ గారు అందరూ మీకు ఆర్గనైజ్ చేశారు. కానీ వాళ్ళు వచ్చి ఇంత కష్టపడిన దానికి మనకి చెప్పిన మాటలన్నీ మనం గుర్తుపెట్టుకొని మనము పాటించాలి. ఈ ఊళ్ళో ఏ యువకుడు కానీ, ఏ యువతి, ఏ పిల్లడు కూడా నాకు రోడ్ యాక్సిడెంట్ అయ్యిందని నాకు రాకూడదు. సరేనా? ఆ ప్రామిస్ చేస్తారా? హెల్మెట్ పెట్టుకుంటారని ప్రామిస్ చేయండి. అట్లానే నడుచుకోండి. మళ్ళీ మీ ఊరికి వచ్చినప్పుడు మంచిగా అందరూ ఉద్యోగాలు అంటే, నా ఉద్యోగాలు ఎవరికి లేవంటే అప్పుడు చేతులు ఎత్తాలి. అందరూ చేతులు ఎత్తాలి ఉద్యోగాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే. ఓకే. బండి నడిపేవాడే హెల్మెట్ పెట్టుకోవాలా? వెనక్కి కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలా? హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది? తలకు దెబ్బ తగిలితే ఏమవుతుంది? కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుంది. బండి ఎవరు నడుపుతారు? మనకి ఆదాయం చేసేవాళ్ళు కదా. మన ఇంట్లో నాన్నో లేక డబ్బు సంపాదించే మనిషి ఆ బండి నడిపి బయట వెళ్తారు. ఆయనకి కానీ తల దెబ్బ తగిలింది అనుకో, ఆ మొత్తం కుటుంబం రోడ్డుని పడినట్లే కదా. హెల్మెట్ పెట్టుకుంటే, హెల్మెట్ పట్టుకున్న ఏ మనిషి కూడా చనిపోరు. ఇప్పుడు ఏదైనా మీకు ఫ్రీగా చేయిస్తుంది వైద్యం, కానీ మనం బతకాలి కదా. హెల్మెట్ పెట్టుకుంటే ఏ కుటుంబంలో కూడా రోడ్ యాక్సిడెంట్ వల్ల చావు రాదు. పెట్టుకుంటారా అందరూ హెల్మెట్స్? మీ ఊర్లో ఎవరైనా హెల్మెట్ లేకుండా పోజులు కొడుతుంటే ఏం చేస్తారు? నాకు ఫోన్ చేస్తారా? ఓకే. ఫోన్ చేయడమే కాకుండా మీ ఎస్ఐ గారికి చెప్పి బండి తాళాలు తీసుకొని మీరే పెట్టుకోండి. ఓకే. ఇది ఒకటి. సెల్ ఫోన్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఆఫర్ అని చెప్పేసి ఒక 100 రూపాయలకి 100 గ్రాముల గోల్డ్ అంటే ఏం చేస్తారు? కొంటారా? కొనకూడదు. 100 రూపాయలకి 100 గ్రాముల గోల్డ్ అంటే మోసం చేసినట్లే కదా. అదే మోసం. టీవీ అట్లా మోసం చేసేవాడే మీకు అబద్ధాలు చెప్తాడు. ఇందాక ఒక బాబు చెప్తున్నాడు, మేడం ఉద్యోగం ఇప్పిస్తారని. మేడం ఎప్పుడైనా ఉద్యోగం ఇప్పిస్తారా?
ఏం చేస్తారు, మీరు అమాయకులు కదా, మోసం చేస్తారు వచ్చేసి, అరే నాకు ఎస్పీ తెలుసు 10 లక్షలు ఇవ్వండి మీకు ఉద్యోగం ఇప్పించేస్తా, ఉద్యోగం ఇప్పిస్తా, కలెక్టర్ మేడం నాకు రోజు మీకు అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తా అంటే నమ్ముతారా? ఎవరైనా ఉద్యోగాలు ఊరికి ఇస్తారా? ఉద్యోగం ఇచ్చేవాడు అంటే ఉద్యోగం ఇస్తే మనకి డబ్బులు ఇవ్వాలి, మన డబ్బులు ఇస్తే ఎవరు ఎందుకు ఉద్యోగం ఇస్తారు? అట్లా మోసపోకూడదు. మోసపోతారా? ఎవరైనా మోసపోయి ఉన్నారా మీ ఊర్లో? ఎవరు మోసపోలేదా? గుడ్. ఇంకెప్పుడు మోసపోకూడదు. అట్లా సెల్ ఫోన్లో వస్తాయి కదా ఇట్లా. ఇంత పెద్ద ఊర్లో ఎట్లాంటి దొంగతనం చేసే వాళ్ళు కానీ చెడు బుద్ధి ఉండేవాళ్ళు లేరంటే అది చాలా గర్వకారణం. అందరూ గట్టిగా చెప్పండి కొట్టండి మీ ఊరికి మీరు. అట్లానే ఉండాలి. మనం మంచిగా ఉంటే మనకు ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది. వేరే వాడి సొమ్ము మనకెందుకు? అట్లానే లాపరంగా ఉండాలి. నిజాయితీగా ఉంటే దేవుడు మనకు అన్నీ అందిస్తాడు. మన పిల్లలు బాగా చదువుతారు. ఇప్పుడు అదే మన దగ్గర ఎవరైనా పక్కన చెడు మనుషులు ఉంటారు. ఏం చేస్తారు? ఫలానా వాడి భూమి కొట్టేస్తాము, ఫలానా వాడి జోబులో డబ్బులు కొట్టేస్తాము, కొట్టి తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకి పెడతారు. ఏమవుతుంది? పిల్లలు చెడిపోతారు. ఆ రోజుకి ఏదో తింటారు. తర్వాత పిల్లలకి మనం కొట్టేసిన సొమ్ము తీసుకొస్తే ఆ పిల్లలు మాత్రం అదే నేర్చుకుంటారు కదా. అట్లా పాపం చాలా ఊర్లో చెడిపోయారు. మీ ఊరిని వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకోవాలా. ఎక్కడెక్కడ ఇట్లాంటి ప్రాంతాలు ఉన్నారో అందరూ చింతపల్లిని ఆదర్శంగా తీసుకొని, ముఖ్యంగా నాకు ఇక్కడ బాగా కనపడింది ఏంటి, ఇక్కడ ఒక 300-500 మంది ఉంటారా? 500 మందిలో నాకు 300 మంది ఆడవాళ్ళే కనపడుతున్నారు. వెరీ గుడ్. ఒక సమాజం బాగా ఉండాలంటే ఆ సమాజంలో ఉన్న ఆడవాళ్ళు ముందుకు రావాలి, బాగా ఆరోగ్యంగా ఉండాలా, బాగా చదువుకోవాలి, పెద్ద పెద్ద జాబులు చేయాలి. ఎవరైనా ఒక మగ వ్యక్తి చదువుకున్నారనుకో ఆయన ఒక్కడే చదువుకున్నట్లు, అదే ఇంట్లో ఒక ఆడపిల్ల చదువుకుందనుకో ఇల్లంతా చదువుకున్నట్లు. అప్పుడు ఎవరు చదివించాలి? మనం గట్టి చెప్పాలా? బాగా చదివిస్తే ఇప్పుడు మనకి 33% రిజర్వేషన్ ఉంది కదా, ఎమ్మెల్యేలు కూడా అవుతారు. అయినా మీ పిల్లల్ని బాగా చదివించుకొని ఈ ఆటలు పాటలు బాగా ఆడుకుంటూ ఉంటే ఈ ఫోన్లు పక్కన పెట్టేయండి. విలేజ్ అంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది ఈరోజు. ఎప్పుడో మేము చిన్నప్పుడు కరెంట్ మధ్యాహ్నం ఉండేది కాదు, లేకపోతే ఉదయం ఉంటే సాయంత్రం ఉంటుంది, సాయంత్రం ఉంటే ఉదయం ఉండేది కాదు. అందరూ ఊరంతా వచ్చి అందరూ ఆడుకోవడము, తిన్నాలు చేయడం అవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరికాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ టీవీ చూస్తున్నారు, లేకపోతే సెల్ ఫోన్ చూస్తున్నారు. అట్లా చేయడం వల్ల మనకి ఏం ప్రాబ్లం వస్తాయి? మన ఆరోగ్యం చెడిపోతుంది. ఆ ఫోన్లో చిన్నపిల్లలు కూడా, మీరు ఈ ఒక్కరోజు పోలీసు వచ్చారని కాదు, రోజు ఆడుతున్నారా? రోజు ఊళ్ళో ఆటలు ఆడుతున్నారా? రోజు మీ అమ్మలందరూ పంపిస్తున్నారా ఆడడానికి వాళ్ళని? లేదా ఇంట్లో కూర్చొని చదవాలి అని చెప్తున్నారా? ఆటలు ఆడుకోవాలి, చదువుకోవాలి. సరేనా? బాగా ఆడుకోవాలి. బాగా ఆడుకుంటే బాగా ఆరోగ్యంగా ఉంటారు. బాగా ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారు.